పెనుమాకలో గ్రామ సభ జరిగింది. సభకు సిఆర్డీఏ అధికారులు రాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. మా పెనుమాక గ్రామానికి మంచినీటికి వచ్చే వాటర్ కనెక్షన్ ఉంది. ఆ మోటార్కి ఇబ్బంది కలిగింది కాబట్టి దాని మీద ఆల్టర్నేటివ్ లైన్ అయ్యిందని చెప్పి సిఆర్డీఏ కమిషనర్ గారికి విన్నవించుకున్నాం. సిఆర్డీఏ కమిషనర్ గారు సిజి ఎంవి రావు గారు ఎవరికో చెప్పమన్నారు, ఆయనకి చెప్పాం. ఇంకో సిజి ధనుంజయ్ గారు అనుకుంటారు, ఆయనకి చెప్పాం. చిన్నకృష్ణ గారికి కూడా చెప్పాం. ఇక్కడ మీరు భూ సమీకరణ భూములు అడుగుతున్నారు, దాంట్లో అది ఉంది, మరి దాని మీద చర్యలు తీసుకోండి అంటే కమిషనర్ చెప్పమన్నారు, మీరు కూడా చెప్పండి అని చెప్పాం. దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. గత 20 రోజుల నుంచి సమస్య ఎక్కువ అవుతుందో తాత్కాలికంగా వేస్తున్నారు. 1-2 రోజులు సమస్య తాత్కాలిక పరిష్కారమే జరుగుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వటం, వాళ్ళ లారీలు మునిగిపోవడంతో వాళ్ళు ఒకవైపు గండి కొడటం జరిగింది ఆ నీళ్లు బయటకు రావడం కోసం. దానివల్ల ఏమైందంటే ఆ మోటార్ కనెక్షన్ ఉన్న ఎక్కడ ఉందో దాని దగ్గర పైపులన్నీ తెగిలిపోయి గ్రామంకి పూర్తిగా నీటి కనెక్షన్ పోయింది. దానికి సుమారుగా ఎంటీఎంసీ వాళ్ళు కానీ సిఆర్డీ వాళ్ళు కలిసి అంచనా వేస్తే 1,40,00,000 వచ్చింది. అందుకని ఎన్టీఎంసీ కమిషనర్ గారు అంత అమౌంట్ అయితే మా ఎన్టీఎంసీ భరిస్తానికి మా దగ్గర నిధులు లేవు, సిఆర్డీ వాళ్ళకి చెబుతా ఉన్నారు. ఇది శాశ్వత పరిష్కారం త్వరలోనే ఏమన్నా చేయడానికి ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళు కమిషనర్ గారికి నమస్కారం, సుస్వాగతం. పెనుమాక గ్రామంకి ఏమన్నా కంపెనీలు కానీ ఏమన్నా ఈ 7 మంది దగ్గరికి స్పెసిఫిక్ ఇంటి దగ్గరికి వచ్చి గతంలో ఏవైతే డాక్యుమెంట్స్ పేపర్స్ ఏమైనా ఉంటాయి కనుక ఈ విధంగా మేము ముందుకు రావాలనేది మేజర్ గా కంప్లైంట్ ఉందని చెప్పారు. సో మా ఉద్దేశం అంటే ఇక లాస్ట్ 5-6 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ చేసేసుకోండి క్లియర్ కట్ గా. ఈ 7కి సమాధానం ఇచ్చిన తర్వాతే వి విల్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. అంటే ఇంకేమైనా అడగాలన్నా ఏం కావాలన్నా ఈ 7కి డెసిషన్ ఇచ్చేస్తాం. మీరు ఏవైతే నాకు లెటర్స్ ఇస్తా అంటున్నారో ఆ 7లో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చదివిన దాని ప్రకారం డిప్యూటీ కలెక్టర్ గారిని అడిగితే పైన కొద్ది పెండింగ్ పెట్టారని చెప్తున్నారు. అప్పుడు ఫస్ట్ తీసుకునేటప్పుడు మేమే చేస్తాం, అన్ని పరిష్కారం మేమే చేసి మేమే ప్లాటింగ్ ఇస్తామని చెప్పారు. దాన్ని వాళ్ళకి ఏంటంటే 2-3 అంశాలు అందరికి ఉపయోగపడేటట్టు చెప్తాను. కాబట్టి ఏదైనా భూమి ఎల్పిఎస్ కి మేము తీసుకుంటే కూర్చోండి మళ్ళీ అందరికి మాట్లాడతాను. దాన్ని సర్వే చేసి మీ టైటిల్ వెరిఫై చేసుకుని ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం మా బాధ్యత. అంటే చాలా గ్రామాలు చేశారు కాబట్టి నాకు అవగాహన చేయాలంటే 2-3 అంశాల గ్యాప్. ఇప్పుడు మీరు అన్న మాటలు పెద్ద ఇష్యూ ఏం లేదు. ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతకం చేసి ఇచ్చి, అంటే మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ తాతగారి నుంచి, కదా అంటే చెప్పి నా బాధ నేను చెప్తాను. ఇప్పుడు నేను చేయడానికి ఇబ్బంది కదా, అందరి ముందు చెప్తున్నాను కదా. మీ తాతగారి నుంచి ఏదైతే తాతల నుంచి వచ్చిందో రేపొద్దున మళ్ళీ మాకు అబ్జెక్షన్ వేరే వాళ్ళు రాకూడదని. అంతే. మీరు అనుభవంలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. మీ దగ్గర డాక్యుమెంట్ ఉంది, అసలు ఎవరు అడగాల్సిన పని లేదు. క్లియర్ గా డాక్యుమెంట్ ఉంది, సంతకం చేశారు, ఇష్యూ క్లోజ్ అయిపోద్ది. మాకు మీ దగ్గర డాక్యుమెంట్ లేనప్పుడు రేపొద్దున మేము ఇచ్చామనుకున్నాం అనుకోండి, చాలా చోట్ల మాకు ఏమవుతుందంటే మాకు రైట్ ఉంది, డాక్యుమెంట్ మా దగ్గర ఉందనుకో, రేపొద్దున ఎవరిని వచ్చారనుకున్నారు అనుకోండి, మాకు ఇబ్బంది కదా. దాని రీతి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టుకుని అందరూ సంతకం చేయగలిగితే అయిపోతుంది.